నాగా అశ్విన్ సినిమాల్లోనే ఒక స్వచ్ఛమైన వాతావరణాన్ని కల్పించడం కాక పర్యావరణానికి ఒక దోహదపడే ఒక అద్భుతమైన ప్లానింగ్ చేసుకున్నాడు. పెట్రోల్ లేకుండా డీజిల్ లేకుండా కారు నడపడం ఆయన ప్రత్యేకత. అందుకు సౌరశక్తిని ఉపయోగించి సోలార్ టెక్నాలజీతో కార్ను డ్రైవ్ చేయడం ఆయన ప్రత్యేకత. ఆ టెక్నాలజీ గురించి ఆయన వాడుతున్న కారు గురించి మరిన్ని విషయాలు ఆయన ద్వారానే తెలుసుకుందాం. హాయ్ అండి, థ్యాంక్స్. మామూలుగా ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ అనేది కొత్తగా వచ్చింది. సో ఎలక్ట్రిక్ కార్ అంటే ఇప్పుడు ప్యూర్గా కరెంట్ మీద నడుస్తుంది, బ్యాటరీ కారు, పెట్రోల్ అవసరం లేదు. సో అదే అదే మంచిది యాక్చువల్లీ. పర్యావరణానికి పొల్యూషన్ ఉండదు, పెట్రోల్ ఖర్చు తగ్గుతుంది, అదంతా మంచిది. కానీ ఇప్పుడు ఎలక్ట్రిసిటీ అనేది ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు కార్కి 10 యూనిట్లు కావాలి ఎలక్ట్రిసిటీ ఛార్జ్ చేయడానికి. ఆ 10 యూనిట్లు ఎక్కడి నుంచి వస్తుందంటే మోస్ట్లీ మన స్టేట్ రామగుండం నుంచో ఏదో కోల్ ప్లాంట్స్ నుంచో వస్తుంది. సో ఆ కోల్ కూడా పొల్యూషన్ యాక్చువల్లీ. సో నేను కార్ని ఎలక్ట్రిసిటీతో ఛార్జ్ చేసిన ఆ కోల్ ప్లాంట్స్ పొల్యూషన్ కూడా దీని లెక్క కింద వస్తుంది. కాబట్టి అంటే ఒక ఐడియాతోటి ఇక్కడ ఒక 6 కిలోవాట్స్ అంటే గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. 6 కిలోవాట్స్ ఒక సోలార్ది పెట్టి, ఒక 1 కిలోవాట్ విండ్ పెట్టి మా ఇల్లు ఒక అంటే అపార్ట్మెంట్ లాగా 6th ఫ్లోర్ కాబట్టి కొంచెం విండ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఆ 6-7 కిలోవాట్స్ది ఒక చిన్న మినీ పవర్ ప్లాంట్ లాగా ఇంటి పైన పెడితే రోజుకి ఈ కార్కి సరిపడిన కన్నా ఎక్కువ వస్తుంది పవర్. అండ్ మిగతా ఎంత ఉందో అది కింద ఇంటికి హాస్పిటల్కి సరిపడేంత పవర్ కిందకి వెళ్ళిపోతుంది. అంటే ఇంతవరకు నేను మేబీ 9,000 కిలోమీటర్లు తిరిగాను కార్లో. సో ఆ 9,000 కిలోమీటర్లు అంతా పవర్ ఇచ్చింది సన్ బేసిక్. సో సోలార్ పవర్తో 9,000 కిలోమీటర్లు నడిపాను అంతే, ఇంకేం లేదు. ఇంకా పెట్రోల్ ఒక్క చుక్క లేదు, వేరే పవర్ ఒక చుక్క లేదు. సో జస్ట్ ప్యూర్గా. అండ్ ఇదంతా ఇన్వెస్ట్మెంట్, కార్ కలిపి, సోలార్ ప్యానెల్ కలిపి, గవర్నమెంట్ ఆఫీసులకి పర్మిషన్ కలిపి, అంతా కలిపి మనకి ఒక హోండా సిటీ కన్నా చీప్ అవుతుంది. సో అంటే బేసిక్ ఇప్పుడు మన అండ్ ప్రతి సంవత్సరం ఇప్పుడు 9,000 కిలోమీటర్లు అంటే దాదాపు ఒక 60,000-70,000 పెట్రోల్ సేవ్ చేశాను. సో యాక్చువల్లీ ఇంకా తగ్గుతూ ఉంది ఇయర్ ఆన్ ఇయర్. సో ఎనీవే ఈ సినిమా అంతా ఈ కార్లోనే నడిపాను. సో ఇన్ అ వే మహానటిలో పార్ట్ మా చిన్న ఇటు అనిపిస్తుంది. సో ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ పీపుల్ ఇట్స్ సంథింగ్ యూస్ఫుల్. పెద్ద కాస్ట్ అంటే బిగినింగ్లో కాస్ట్ అనిపిస్తుంది, కానీ ఇఫ్ యూ కంపేర్ ఇట్ టు ఎనీథింగ్, లైక్ ఇఫ్ యూ జస్ట్ ఊరికే ఒక చిన్న సైజ్ ఎస్యూవీ కంపేర్ చేసినా దానికన్నా చీప్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ సన్ తోటి. ఇప్పుడు 9,000 కిలోమీటర్లు తిరగాలన్నారు కదా, పెట్రోల్తో పోల్చుకుంటే ఎంత ఆదా అవుతుంది? అదే అంటే పెట్రోల్ 80 రూపీస్ అనుకోండి. ఓకే 80 రూపీస్ అంటే 9,000 కిలోమీటర్లు అంటే దాదాపు 70,000 ఎంత 70,000 చేంజ్ ప్యూర్ పెట్రోల్కి. ఆ 9,000 కిలోమీటర్లు ఎలా అయినా నేను సోలార్ నుంచి, సో ఎలక్ట్రిసిటీ బిల్ పడదు. ఎలక్ట్రిసిటీ బిల్ పడినా 1,500 2,000 అవుతుంది. సో నథింగ్ మచ్ 2,000 అంత. సో కంపారిజన్ లేదు యాక్చువల్లీ కాస్ట్కి. సో ఇది ఫ్యూచర్. అంటే నాకు తెలిసి ఇంకా 5 yearsలో అంతా చేంజ్ అయిపోతుంది. ఇది ఎన్ని కిలో వాట్స్ అండి? ఇది 6 అండి, సోలార్ది 6 కిలోవాట్స్. ఎంత ఖర్చు వచ్చిందండి గవర్నమెంట్ సబ్సిడీతో పాటు? ఇది ఐ థింక్ లిటిల్ 2 lakhs కన్నా తక్కువే, కొంచెం 1.5-2 lakhs మధ్యలో అయింది. ఓకే. ఇప్పుడు అది ఎంత అండి? అది ఒక స్పెషల్ కొత్త టెక్నాలజీ అండి, విండ్ మిల్ది. అది మామూలుగా విండ్ మిల్ ఇలా వర్టికల్ ఉంటుంది, ఇది హారిజాంటల్ ఉంటుంది. ఇది వర్టికల్ విండ్ మిల్. దీని ప్రత్యేకత ఏంటండి? ఇదేంటంటే ఈవెన్ కొంచెం విండ్లో జనరేట్ చేస్తుంది పవర్. తక్కువ గాలి ఉన్నా పవర్ జనరేషన్ చేసుకోవచ్చు. ఓకే. సో మీరు భవిష్యత్ ఒక అడ్వాన్స్డ్గా ముందున్నారు. ఈ తరం వాళ్ళలో పెట్రోల్ కాకుండా సోలార్తోని కార్ నడిపే ఒక అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నారు మీరు. ఈ వెహికలర్స్కి మీరు ఇచ్చే సూచన సలహా ఏంటండి? అంటే కంప్లీట్గా ఈ టెక్నాలజీ ఉంది అని చెప్పడానికి అండి ఇది. అంటే ఇప్పుడు మీరు ఫ్యూచర్లో జరుగుతుంది, ఫ్యూచర్లో ఇలా చేయాలి అనడం కాకుండా
ఓకే. ఆల్రెడీ ఇప్పుడు ఉంది. ఈ రోజు నేను 10,000 కిలోమీటర్లు తోలాలంటే ఆల్రెడీ ఉంది టెక్నాలజీ. సో మనం 2020కో 2025కో వెయిట్ చేయని అవసరం లేదు. ఓకే. అండ్ ప్రతి సంవత్సరం ఒక 10,000 15,000 కిలోమీటర్లు తిరిగితే 1,000,000 టన్స్ పొల్యూషన్ వస్తుంది. 1,000,000 to 1,000,000.5 ఎంత ఉంది దాని లెక్క. ఓకే. సో అలాంటిది మన సిటీలో ఒక ఎన్ని మిలియన్ కార్లు ఉన్నాయో తెలీదు. ఎగ్జాక్ట్లీ. ఎన్ని మిలియన్ కార్లు ప్లస్ ఎన్ని మిలియన్ సో బిలియన్స్ ఆఫ్ టన్స్ పొల్యూషన్ జస్ట్ హైదరాబాద్ సిటీ నుంచి. యా. అండ్ అది చాయిస్ లేనప్పుడు సరే, కానీ ఇప్పుడు చాయిస్ ఉంది. సోలార్ ఈజ్ న్యాచురల్ పవర్. ఎలక్ట్రిక్ కార్స్ ఉన్నాయి, చాయిస్ ఉంది. ఎలక్ట్రిక్ బైక్లు ఉన్నాయి, ఓకే. చాయిస్ ఉంది. సో చాయిస్ ఉన్నప్పుడు ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి. యాక్చువల్లీ గవర్నమెంట్ ప్లాన్స్ చేస్తున్నారేమో, అది ఇంకా ఫాస్ట్ చేస్తే లిటరలీ ఎవ్రీ ఆర్టీసీ బస్ కెన్ బికమ్ ఎలక్ట్రిక్. ఎందుకంటే వాళ్ళకి ఒక తెలిసిన డైరెక్షనే ఉంది. ఇక్కడ డిపోలో స్టార్ట్ అవుతారు, అక్కడ డిపోలో ఎండ్ అవుతారు, ఎంత డిస్టెన్స్ తెలుసు. సో ఎలక్ట్రిక్ బస్సులు అనేది ఒక ఎగ్జాంపుల్ చేయాలండి. బేసిక్గా ఒక ఎగ్జాంపుల్ చేస్తే ఐ థింక్ అంటే ప్రతి ఇయర్ కౌంట్స్ కదా, ప్రతి సంవత్సరానికి ఇన్ని బిలియన్స్ ఆఫ్ టన్స్ అంటే మనం 2021లో చేయకుండా 20లో చేస్తే ఎంత తేడా ఉంటుంది అనుకోండి. చాలా వరకు జస్ట్ 1 ఇయర్ తగ్గించవచ్చు. జస్ట్ ఆ 1 ఇయర్లో ఎంత తేడా ఉంటుంది. సో సినిమాల పరంగానే కాకుండా పర్యావరణ పరంగా కొత్త వరుడిని సృష్టించారు నాగవేషన్. అందుకు మనం అభినందించాల్సిందే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.